హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మొన్న మా పాప వాళ్ళ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ అయిందనమాట. సో ఇంకా వెళ్ళాము. నేను ఆల్రెడీ ఈ స్కూల్లో నేను ఒక లాస్ట్ 2024లో నేను ఇక్కడ ఒక 8 months వర్క్ చేశాను అనమాట. సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను 8 months వర్క్ చేశాను, కానీ చాలా ఎఫెక్షన్గా, చాలా ప్రేమగా ఉంటారు. మేడం ఎప్పుడు వస్తారు మళ్ళీ స్కూల్కి? ఇంకా నేను ఇలాగా లోపలికి ఎంటర్ అయ్యాను, ఇంకా పిల్లలందరూ గోల గోల అనమాట. సో ఇతను మా సార్ వాళ్ళ గురూజీ గారంట, శశిభూషణ్ గారు అనుకుంటా. ఇతను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంట, సైన్స్ ఫ్యాకల్టీ అంట ఇతను. సో ఇతను అండ్ 25 years యోగా నాలెడ్జ్ ఉన్న సార్ కూడా అంట. ఇతను చాలా మంచి మంచి విషయాలు చెప్పారు ఇతనితో. అండ్ ఇంకా వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ రామ్నాయుడు గారితో, ఇంకా మాతో పేరెంట్స్తో ఎవరైనా రావాలి అంటే ఇంకా నేను మా పాప వాళ్ళ అమ్మమ్మ గారు అంట. సో ఆవిడ, నేను, ఈ గురూజీ గారు, బోర్డు మెంబర్ గారు, వేరే 2 పేరెంట్స్ కలిసి జ్యోతి ప్రజ్వలన అయితే స్టార్ట్ చేసామన్నమాట. నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. నేను ఎప్పుడు అలా జ్యోతి ప్రజ్వలనకి దూరం నుంచి చూడటమే అనమాట. ఎవరైనా వెలిగిస్తుంటే చూస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ టైం నాకు ఆ ఛాన్స్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఆ అమ్మమ్మ గారు వెలిగించాము. ఇంకా ఆ తర్వాత యాజ్ యూజువల్ ఇంకా లాస్ట్లో మా ప్రిన్సిపల్ సార్ వచ్చారు. మా ప్రిన్సిపల్ సార్ వచ్చి అతను కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇంకా ప్రోగ్రామ్ని అయితే స్టార్టింగ్ జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేశారు. ఇంకా తర్వాత మా అందమైన ఏంజల్స్ వచ్చి ఇంకా శ్లోకాలు చెప్పడం అయితే స్టార్ట్ చేశారనమాట. శ్లోకాలు చెప్పారు, లిటరల్లీ ఒక 1/2 hour చెప్పుంటారేమో శ్లోకాలు మాత్రం. అరౌండ్ ఒక 30-35 members కూర్చున్నారు స్టేజ్ మీద. కూర్చొని చక్కగా పాడుతూ ఉన్నారు. యాక్చువల్లీ అవి కూడా వినిపిద్దాం అనుకున్నాను, కాకపోతే అది నాయిస్ బాగా క్లారిటీగా లేదనమాట. చాలా ఉక్కగా ఉండడం వల్ల ఫ్యాన్స్ అవి పెట్టేశారు. ఆ ఫ్యాన్ సౌండ్కి పాపం మా ఏంజల్స్ శ్లోకాలు పాడుతున్నారు, కానీ అర్థం కాలేదు మాకు. అది లాస్ట్ ఇయర్ మా స్కూల్కి వచ్చిన వాళ్ళు అనమాట. మా విలేజ్లో స్కూల్ చాలా చిన్నది, అంటే స్ట్రెంత్ కూడా చాలా తక్కువే. మరీ తక్కువ అని కాదు, మరీ ఇది అని కాదు, ఓకే బాగుంటుంది. ఉన్నంత వరకు కూడాను ఒక్కళ్ళు కూడాను 1 member కూడా ఫెయిల్ అవ్వకుండా పాస్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళే అనమాట. ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్న పాప చాతుర్య, తను కూడా డ్యాన్స్ చాలా బాగా చేసింది. తింది సేమ్ అదే ఇష్యూ అనమాట. వాయిస్ అయితే సాంగ్ ఏది చేస్తుంది అనేది మీకు అర్థమైతే బాగుండేది, బట్ అది ఆ ఫ్యాన్స్ వల్ల వినిపించట్లేదు అనమాట. తిను 4th standard అనమాట. చాతుర్య చాలా బాగా చేసిందిలేండి. చిన్న ఏజ్ అయినా సరే డ్యాన్స్ మాత్రం సూపర్గా చేసింది. వీళ్ళు ఇంకా మా రత్నాలు. నేనంటే నా ఫేవరెట్ స్టూడెంట్స్ వీళ్ళు అసలు. నేను వీళ్ళకి వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు 5th class అనమాట. సో ఇప్పుడు వీళ్ళు 7th standard. అయినా సరే నేను ఇంకా ఎంట్రన్స్ లోపలికి రాగానే మేడం రండి, మేడం రండి, వాళ్ళ దగ్గరికి రమ్మని గోల గోల. వీళ్ళు ఏ సాంగ్ చేశారంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతూనే ఉండొచ్చు నాకు తెలిసి. సోల్జర్స్ డ్రెస్ వేశారు కాబట్టి సోల్జర్స్ సాంగే చేశారు. దిల్ మే ఇండియా, దిల్ మే ఇండియా అంటూ చేశారనమాట వీళ్ళు. ఇదే సాంగ్ వీళ్ళు లాస్ట్ టైము August 15th కూడా చేశారు. అప్పుడు నేను అప్పుడే ఇంకా August 13th నేను స్కూల్ మానేశాను అనమాట. అయ్యో వీళ్ళ డ్యాన్స్ మిస్ అయ్యానే అనుకున్నాను. ఈరోజు చూశాను అనమాట వీళ్ళ డ్యాన్సు. నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. కానీ ఈ సాంగ్ చేస్తున్నంతసేపు నాకెందుకో అమరన్ మూవీయే క్లిక్ అయిందనమాట. ఈ సాంగ్ మధ్యలో ఒక సోల్జర్ చనిపోతాడు, ఆ సోల్జర్ని తీసుకెళ్ళడము అవి చూపించినప్పుడు, మొన్న మనకి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది కదా, పాకిస్తాన్ వాళ్ళు చంపేయడం, అది అలా ఎండ్ చేసి నాకు ఎందుకో సడన్గా వాటర్ కూడా వచ్చేసాయి. ఇది ఇది చూస్తున్నంతసేపు నాకు కొంచెం బాధ అనిపించింది, అదర్వైజ్ ఓకే. ఇంకా ఈ స్టెప్ అయితే అబ్బా అబ్బా అరిచారు పిల్లలందరూ, మామూలు కాదు. నాకు చాలా బాగా నచ్చింది. నాకు మెయిన్ వాళ్ళ వెనకాల గోడ ఉందనమాట. ఆ గోడ దగ్గర ఎక్కడ గుద్దేసుకుంటారో ఆ స్టెప్ కాదు కానీ ఏడ గుద్దుకుంటారో ఏందో అని నా నా కళ్ళన్నీ ఆ లాస్ట్ ఇలా రౌండ్ అవుతున్నప్పుడు ఆ గోడ మీదే ఉందన్నమాట. కొంచెం చూస్తూ ఉన్నాను మేడం, పక్కన ఉన్న మేడమ్స్ ఉన్నారు, మేడం చూడండి చూడండి అంటూ ఉన్నాను నేను. అక్కడ వెనకాల ఇటు సైడ్ ఒక ఫ్లెక్సీ ఉంది, 2 flexes ఉన్నాయి.
లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్లెక్సీలో మా బాబు ఉంటాడు అక్కడ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాడికి వచ్చిన మార్క్స్ 474 కానీ ఓకే, ఫ్లెక్సీలో అయితే పడ్డాడు వాడు. నేను మా పిల్లలిద్దరికీ ఒకటే చెప్తాను, మార్క్స్ మ్యాండటరీ కాదు, మనకి నాలెడ్జ్ మ్యాండటరీ, మార్క్స్ ఊరికే మనం చెప్పుకోవడానికి మాత్రమేరా అని చెప్తానమాట. వీళ్ళప్పుడు ఎంతమంది 7 మెంబర్స్ అనుకుంటా. 7 మెంబర్స్లో 7 మెంబర్స్ ఒక గర్లు, అందరూ పాస్ అయ్యారు. అందరికీ 470 ఫస్ట్ క్లాస్లోనే వచ్చారు. ఒక్క బాబుకి మాత్రం 370 సంథింగ్ ఎంత వచ్చింది. ఇప్పుడు అందరూ పాపం డిస్పర్స్ అయ్యారు. ఒక ముగ్గురు మాత్రం కలిసి మా బాబు, మా బావగారు బాబు, ఇంకొక పాప కలిసి ముగ్గురు ఒక కాలేజీలోనే చదువుకుంటున్నారు. ఈ సాంగ్ మీకు వినిపించలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆ తర్వాత మాకు ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చారు కదా శశిభూషణ్ గారు అని చెప్పాను కదా. సో పిల్లలందరినీ పంపించేసి పేరెంట్స్ తోటి కొంచెం ఇంటరాక్ట్ అయ్యారనమాట. ఏంటి అంటే, పేరెంట్స్ పిల్లలకి ఎలా ఉండాలి, మాకు చదువు రాదు కదా, వాళ్ళకి మేము చదివించలేము అని మీరు అసలు అనుకోవద్దు. మీకు రాందంటూ తెలియదంటూ ఏమీ ఉండదు. సో మీరు టీవీ చూడడం, సీరియల్స్ చూడడం మానేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుంటే, అయ్యో మా మమ్మీ చూస్తుందే అని చెప్పి పిల్లలకి కొంచెం భయం వేస్తుంది. సో అలా చెయ్యండి అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, భగవద్గీత కుదిరితే వారంలో ఒకసారి భగవద్గీత చదవండి అని చెప్పారు. మీరు చదవండి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే మీ పిల్లలతో చదివించండి. దాని కిందనే దానికి సరైన వాక్యం ఉండిద్ది. సో అది కూడా వాళ్ళతో చదివిస్తే వాళ్ళకి ఈ వయసు నుంచే మీరు అంటే ఏది మంచిది ఏది చెడ్డది అండ్ వాళ్ళకి తెలిసేలా ఉంటుంది అని చెప్పి భగవద్గీత అయితే చదవమని చెప్పారు. నేనైతే సీరియస్లీ చెప్తున్నా, భగవద్గీత నేను మా బాబు కడుపుతో ఉన్నప్పుడు చదవలేదు, కానీ మా పాప కడుపుతో ఉన్నప్పుడు మాత్రం నేనైతే చదివాను అనమాట. ఇంకా లాస్ట్లో ఫోటోషూట్ అయ్యింది. ఇంకా మా ఏంజల్స్ అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయారు డ్రెస్సెస్ చేంజెస్ చేసుకుందామని. వాళ్ళు డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని రండి అంటేనేమో ఇక్కడ డ్యాన్సులు చేస్తున్నారు పిల్లలందరూ. పాప వీళ్ళకి ఏమైందంటే, డ్యాన్స్ చేయిద్దామా ఒకటి ప్రోగ్రామ్ మా పాపది శ్లోకాలు మిస్ అయింది, అందుకనే ఇక్కడ వీళ్ళు కొంచెం చిల్ అవుతున్నారు. వీళ్ళేమో ఇక్కడ వీళ్ళు యాజ్ యూజువల్ చెప్పాం కదా, అబ్బాయిలు ఎక్కడ ఉన్నారంటే అక్కడ గోల గోల. ఫైనల్లీ మా మీటింగ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 2:30 అయిపోయింది అనమాట. నేను ఇంటికి వెళ్ళిపోతానంటే మా మేడమ్స్ ఏమో ఉండండి అని. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్